వెల్కమ్ బ్యాక్ టు జస్ట్ ప్రణవ్ థింగ్స్. లాస్ట్ వీడియోలో చెప్పినట్టు మనమైతే అనంతగిరికి వెళ్ళబోతున్నాము. టైం వచ్చేసి 10:16 అవుతుంది. యాజ్ యూజువల్గా ట్రిప్ బి అయితే 0కి సెట్ చేసి మనమైతే స్టార్ట్ అయిపోయాము. ఈ వీడియోలో అనంతగిరికి ఎలా వెళ్ళాలి, చూడాల్సిన ప్రదేశాలు ఏంటి, ఫుడ్ అండ్ స్టే, ఎంత బడ్జెట్ అవుతుంది, ఇవన్నీ డీటెయిల్గా చెప్తాను. వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎవరు కూడా చూపించిన ప్లేసెస్ కూడా మనం ఈ వీడియోలో కవర్ చేయబోతున్నాము. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు సండే, టైం వచ్చేసి 10:45-11 అలా అవుతుంది. వీకెండ్ కాబట్టి ట్రాఫిక్ కొంచెం తక్కువ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశా, కానీ ట్రాఫిక్ అయితే టూ మచ్ ఉంది. మన లొకేషన్ నుంచి అనంతగిరి అయితే 90 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. ఎస్టిమేటెడ్ టైం వచ్చేసి 2.5 hours అయితే చూపించింది, కానీ ట్రాఫిక్కి సిటీ దాటేలోపే 1.5 hour అయ్యేలా ఉంది. మనమైతే కూకట్పల్లి, లింగంపల్లి, పటాన్చెరు నుంచి లెఫ్ట్ తీసుకొని శంకర్పల్లి మీదుగా వికారాబాద్కి అయితే వెళ్ళాలి. ఎండ కూడా ఈరోజు కాస్త ఎక్కువగానే ఉంది. సో ఈ ట్రాఫిక్ అంతా కూడా సిటీ వరకే ఉంటుంది. సిటీ దాటాక అయితే మనం ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడైతే మనం పటాన్చెరు కాడ ఉన్నాము. ఇక్కడికి వెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలన్నమాట. ఇక్కడికి వెళ్ళి మనకైతే ట్రాఫిక్ చాలా తగ్గిపోతుంది. ఇంకాస్త ముందుకు వెళ్తే చుట్టూ చెట్లతోని మంచి ఫీల్ అయితే వస్తుంది. చూసారు కదా, చెట్లు స్టార్ట్ అయిపోయాయి రోడ్డుకి రెండు వైపులా కూడా. ఈ రోజుకి మన మెయిన్ కంటెంట్ అనంతగిరి కాబట్టి రోడ్ జర్నీ ఎక్కువ చూపించట్లేదు. హైదరాబాద్ నుంచి అనంతగిరికి ట్రైన్ ద్వారా రావాలంటే మాత్రం సికింద్రాబాద్ నుంచి వికారాబాద్కి మనకు నెంబర్ ఆఫ్ ట్రైన్స్ ఉంటాయి. ఒకసారి ఐఆర్సిటీసీ లేదా వేరే ఏదైనా ట్రైన్ బుకింగ్ యాప్స్ ఓపెన్ చేసుకొని హైదరాబాద్ టు వికారాబాద్ అని కొడితే మీకు అక్కడ లిస్ట్ చూపిస్తుంది. ప్యాసింజర్ ట్రైన్స్ వచ్చేసి 25 నుంచి స్టార్ట్ అవుతాయి. ఎక్స్ప్రెస్ వచ్చేసి 50 రూపీస్, స్పెషల్ ట్రైన్స్ వచ్చేసి 60 రూపీస్ దాకా ఉంటాయి. ఇక్కడ దిగాల్సి వస్తుంది. మనం ఇక్కడ దిగి ఇక్కడికి వెళ్ళి మనం వికారాబాద్ బస్ స్టాండ్కి అయితే ఆటో ద్వారా వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి మనకు తాండూరుకి చాలా బస్సెస్ ఉంటాయి. తాండూరు బస్ ఎక్కి మీరైతే అనంతగిరి స్టాప్ కాడ దిగాల్సి ఉంటుంది. మళ్ళీ అక్కడికి వెళ్ళి మీరైతే వేరే ప్లేసెస్ చూడడానికి మళ్ళీ ఆటో మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఈ ఆటో ఛార్జెస్, బస్ ఛార్జెస్, మళ్ళీ ఆటో ఛార్జెస్ ఇవన్నీ కలిపి మళ్ళీ ఒక 150 దాకా అవుతాయి. ఇలా చూసుకుంటే అప్ అండ్ డౌన్ కలిపి ఒక 200 + 200 400 దాకా అవుతాయి. దానికన్నా ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటే ఒక బైక్లో 400 పెట్రోల్ కొట్టించుకొని హాయిగా వచ్చేయచ్చు అనమాట. ఇంకా బైక్లో వస్తే మనం ఎక్కడ కావాలంటే అక్కడ ఆగచ్చు. అదంతా ఫారెస్ట్ ఏరియా కాబట్టి రోడ్ అంతా కూడా మంచి మంచి లొకేషన్స్ ఉంటాయి. ఫోటోలు తీయడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. మనమైతే అనంతగిరిలోకి ఎంటర్ అయిపోయామన్నమాట. అఫీషియల్గా ఇంకొక 2 కిలోమీటర్ ముందుకెళ్తే మనకు అక్కడైతే అనంతగిరి బోర్డు కనిపిస్తుంది. ఈ చుట్టుపక్కల చెట్లు ఇవన్నీ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది మనం ఫారెస్ట్లోకి ఎంటర్ అయ్యామని. అలా కొంచెం ముందుకు వెళ్తే మనకైతే ఈ బోర్డు కనిపించింది. అదే మెడికల్ ప్లాంట్స్ కన్జర్వేటివ్ అండ్ బర్డ్ వాచ్ ఏరియా. ఈ ఏరియా అంతా వచ్చేసి 350 hectaresలో ఉంటుంది. ఇక్కడ మీకు చూసుకున్నట్టయితే బోర్డు మీద ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారు. ఆ నెంబర్ నోట్ చేసుకోండి లోపలికి వెళ్ళాలనుకుంటే. సో ఇక్కడ బయట అయితే సెక్యూరిటీ లాగా ఎవరు అయితే లేరు, గేట్స్ ఓపెన్ ఉన్నాయి కాబట్టి మనం అయితే లోపలికి వెళ్ళిపోదాం. వర్షాలకి నీళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఆగిపోయి అయితే ఉన్నాయి. మన చుట్టూ మన లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మొత్తం అన్ని చెట్లే. చెట్లు అనడం కన్నా కూడా ఇదంతా అడవి అనమాట. అడవి మధ్యలోకి వెళ్ళి ఒక వే లాగా ఇలా క్రియేట్ చేశారు ఈ బర్డ్ వాచ్ ఏరియాకి రీచ్ అవ్వడం కోసమని. ఇది మెడిసినల్ ప్లాంట్స్ కన్జర్వేషన్స్ కాబట్టి ప్రతి చెట్టుకి ఆ చెట్టు యొక్క బోర్డు రాసి అతికించి అయితే ఉంచారు. అలా మనం లోపలికి వెళ్తే వావ్, ఈ చెట్టు చూసారా ఎంత పెద్దగా ఉందో. మన స్కూటీ అయితే కింద పెట్టాను కంపారిజన్ కోసం. చాలా పెద్దగా, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. ఇదే బర్డ్ వాచ్ ఏరియా. ఎంటర్ అయినప్పటి నుంచి మనకైతే బర్డ్స్ యొక్క సౌండ్స్ చాలా అద్భుతంగా వినిపిస్తున్నాయి. ఈ పక్షుల చప్పుళ్ళు వింటుంటే చాలా రిలాక్సింగ్గా అయితే ఉంటుంది. సిటీలో ఆ ట్రాఫిక్ సౌండ్స్ విని విని ఇక్కడ ఈ అడవుల మధ్యలో ఈ పక్షుల సౌండ్ అయితే వినడానికి చాలా బాగుంటుంది. చాలా రిలాక్సింగ్గా కూడా ఉంటుంది. చాలామంది అనంతగిరికి వస్తారు కానీ ఈ ప్లేస్కి అయితే ఎవరు రారనమాట. అందుకే మీరు ఈ ప్లేస్ని ఏ వీడియోస్లలో కూడా చూసుండరు. మనమైతే దీన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చేసాము. ఎవరైనా వచ్చినా కూడా కింద ఇందాక మనకు ఒక చెట్టు చూపించారు కదా, అక్కడ వరకు వచ్చి అక్కడ కాసేపు టైం స్పెండ్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ దీని వెనకనే ఒక
హిల్ అయితే ఉంటుంది, ఒక కొండలా ఉంటుంది. దాని మీదకి మనం ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో ఇప్పుడు మేమైతే అటే వెళ్ళబోతున్నాము. ఇప్పటివరకు మేమైతే అనంతగిరికి వెళ్ళలేదు. ఈ ప్లేస్ చాలా అద్భుతంగా ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది. సిటీలో ట్రాఫిక్కి, పొల్యూషన్కి, ఆ జనాలకి, పెద్ద పెద్ద బిల్డింగ్స్కి దూరంగా నేచర్కి, చెట్లకి, స్వచ్ఛమైన గాలికి దగ్గరగా కనీసం నెలకొక రోజు, కనీసం 2 నెలలకు ఒక రోజు అయినా ప్లాన్ చేయండి. ఆ 2 months ఒక ఎత్తు అయితే, ఒక్కరోజు ఈ చెట్ల మధ్యలో గడిపింది ఒక ఎత్తు. యూ విల్ డెఫినెట్లీ ఫీల్ ద డిఫరెన్స్ అనమాట. అలా మేమైతే ఈ కొండపైకి ఎక్కుతూ ఉన్నాము. ఈ ట్రెక్కింగ్ డిఫికల్టీ కూడా అంత ఈజీగా ఏం లేదనమాట, మీడియం డిఫికల్టీ అని అయితే చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు మనకైతే కింద నుంచి పోయేదాకా కూడా ఎవరూ కనపడలేదు. కింద బర్డ్ వాచ్ ఏరియా కూడా కొంతమంది కనబడ్డారు, వాళ్ళైతే పైకి రాలేదు, కిందకి వెళ్ళి చూసుకొని అటుకెళ్ళి వెళ్ళిపోయారు. పైన ఎక్కుతున్నప్పుడు మనకైతే 2 కనబడ్డారు. సో వాళ్ళని మనమైతే స్కిప్ చేసేద్దాం. చుట్టూ చెట్లు, చెట్ల మీద పక్షులు, చెట్ల కింద మనం. బయట ఎంత ఎండ కొడుతున్నా కూడా ఇక్కడైతే చాలా చల్లగా ఉంది. సూర్యకిరణాలు భూమి మీద కూడా పడనంత దట్టంగా అయితే ఈ అడవి అయితే ఉన్నది. ఇక నేను కూడా కాసేపు మా కన్నయ్యలాగా చిన్నపిల్లని అయిపోయా. సో కిందికి వెళ్ళి పైకి ఎక్కడానికి మాకు ఒక 30 minutes అయితే పట్టింది. పైకి ఎక్కినాక అలా ఒక 20 minutes మేము ఈ అడవిలో అయితే నడిచాము. రండబ్బా, ఒక సండేనో, ఒక సాటర్డేనో, ఒక హాలిడేనో, ఒక లీవ్ తీసుకొని అనంతగిరికి రండి. అనంతగిరి కాకపోయినా నేచర్కి దగ్గరగా ఉండే ఏదో ఒక చోటుకి వెళ్ళండి. మీకోసం వెళ్ళండి, ఒక మంచి ఎక్స్పీరియన్స్ కోసం వెళ్ళండి, ఒకరోజు ఎంజాయ్ చేయడం కోసం వెళ్ళండి, మెమరీస్ కోసం వెళ్ళండి, కొత్త విషయాలు తెలుసుకోవడానికి వెళ్ళండి, మీరు తెలుసుకున్న విషయం నలుగురికి చెప్పడానికి వెళ్ళండి, ఒకరోజు మీకున్న టెన్షన్స్ అన్ని పక్కన పెట్టడానికి వెళ్ళండి. ఏదో దానికి వెళ్ళండి, కానీ మొత్తానికి అయితే వెళ్ళండి. ఇప్పుడు రిటర్న్ కిందికి దిగాలన్నమాట. కిందికి దిగేటప్పుడు పైకి ఎక్కినంత టైం అయితే పట్టదు, ఒక 15 minutesలో దిగిపోతామని అనుకుంటున్నాను. నాకైతే ఇక్కడ ఒక కట్ట దొరికింది, కిందికి దిగేటప్పుడు సపోర్ట్గా ఉంటుందని నేనైతే దాన్ని అయితే నాతో పాటు తీసుకొస్తున్నాను అనమాట. నేను సగం దిగేలోపే మా కన్నగాడు కంప్లీట్గా దిగి కింద అయితే ఉన్నాడు.
నేను కిందికి దిగేలోపే వాడు ఇలా పక్కన నీళ్ళలో ఆడుతూ కనిపించాడు. ఇక ఈ కర్రతోనైతే మనకు పని అయిపోయింది. వచ్చిండయ్యా సైంటిస్టు. వద్దురా అంటే వినకుండా నీళ్ళలోకి వెళ్తా అన్నాడు. సరే ఆ షూ పక్కన పోరా అని చెప్పా. సగం దూరం వెళ్ళగానే ప్యాంట్ మొత్తం తడిసిపోతుందని వాడే మళ్ళీ వెనక్కి వచ్చేసాడు. ఇంకో విషయం, ఇక్కడ దోమలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మీరు వెళ్ళే ముందే ఓడోమోస్ లాంటిది అయితే క్యారీ చేయండి. ఈ ప్లేస్ ఇంత మంచి ఎక్స్పీరియన్స్ని ఇస్తుందని మేమైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇక్కడికి వెళ్ళే ముందు ఈ ప్లేస్కి ఒక్కసారి బాయ్ బాయ్ చెప్పేసి మనమైతే ముందుకు వెళ్ళిపోదాం. సో చెప్పా కదా దోమలు ఎక్కువ ఉన్నాయని. చూసారు కదా దద్దులు ఎలా వచ్చాయో. అలా కాస్త ముందుకు వెళ్ళాక మనకైతే గ్రాస్ ల్యాండ్స్, వే టు గ్రాస్ ల్యాండ్స్ అని బోర్డు అయితే కనిపించింది. సో దాన్ని కూడా ఎక్స్ప్లోర్ చేద్దామని మనమైతే ముందుకు వెళ్తున్నాం అన్నమాట. ఆ వేలో అలా కాస్త ముందుకు వెళ్ళగానే మనకైతే రోడ్ 2గా స్ప్లిట్ అయింది. ఇక్కడికి వెళ్ళి మనమైతే రైట్ తీసుకోవాలి. లెఫ్ట్కి ఏమీ లేదనమాట. ఏమీ లేదు ఇన్ ద సెన్స్ రోడ్ కూడా అంత బాగాలేదు. అన్ని పెద్ద పెద్ద చెట్లు తప్ప గ్రాస్ ల్యాండ్స్ అయితే మనకు కనబడలేదు. సో అందుకనే మేమైతే రైట్ తీసుకున్నాము. రైట్కి అలా ఒక 1/2 కిలోమీటర్ ముందుకు వచ్చాక మాకైతే ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అయితే ఎదురైంది. చిన్నప్పుడు కంప్యూటర్ ఓపెన్ చేయగానే విండోస్ వాల్పేపర్ ఒకటైతే కనిపించేది. ఇది చూడగానే నాకు అలాంటి ఫీల్ వచ్చింది. ఇక్కడ ల్యాండ్స్కేప్ ఫొటోస్ అన్నీ కూడా వాల్పేపర్ కంటెంట్ అనమాట. ఇంకో విషయం, ఇలాంటి ప్లేసెస్లలో ఫోటోషూట్స్ అయితే అద్దరిపోతాయి. మీరు ప్రీ వెడ్డింగ్ షూట్కి కూడా అనంతగిరి అయితే ఖచ్చితంగా ప్లాన్ చేయొచ్చు. మా కన్నగాడు ఏదో కనుక్కున్నాడట. అదైతే పిచ్చుగుడు. సో ఇక్కడ ఈ గ్రాస్ ల్యాండ్స్ చూసేసుకొని ఇక్కడ కాసేపు టైం స్పెండ్ చేసి మేమైతే వెనక్కి వచ్చేసాము. అలా ముందుకు వెళ్తే మాకు ఈ సీన్ అయితే కనిపించింది. ఈ చెట్ల వేర్లు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఇక్కడ కాసేపు టైం స్పెండ్ చేసి మేమైతే మేము ఇక్కడనే చాలా టైం స్పెండ్ చేసాం కాబట్టి 2:30 వరకు ఇక్కడే అయిపోయింది. ఇక్కడికి వెళ్ళి ఇప్పుడు మేమైతే మన మెయిన్ అట్రాక్షన్ అయితే అనంతగిరి విలేజ్కి వెళ్ళబోతున్నాము.
ఇదే అనంతగిరి విలేజ్ అనమాట. ఇందాక మనం ఉన్న స్పాట్ నుంచి ఇక్కడ ఒక 2 కిలోమీటర్ వరకు ఉంది. ఇక్కడ మనకు రైట్ సైడ్లో కనిపిస్తున్నదే అనంత పద్మనాభ స్వామి టెంపుల్. మధ్యాహ్నం టైం అవ్వడంతో ఆ టెంపుల్ అయితే క్లోజ్ ఉన్నది. మనం రిటర్న్లో కవర్ చేసుకుందాంలే అని ముందుకైతే కదిలిపోయామన్నమాట. సో ఇక్కడ ఈ బోర్డు చూసారు కదా, ప్లేసెస్ టు విజిట్ ఇన్ అనంతగిరి అని. యు ఆర్ హియర్ అని ఇక్కడైతే ఉంది. ఇక్కడికి వెళ్ళి మనకు లెఫ్ట్ సైడ్లో అయితే చార్ట్రే వ్యూ పాయింట్ అయితే కనిపిస్తుంది. రైట్ సైడ్లో అనంత పద్మనాభ స్వామి టెంపుల్, గుండం, మూసీ ఒరిజిన్, సెల్ఫీ పాయింట్ అండ్ బర్డ్ వాచ్ ఏరియా. బర్డ్ వాచ్ ఏరియాకి మనం ఇందాకనే వెళ్ళాం కదా, అది ఇక్కడ ఉంది. అసలు అయితే ఇక్కడికి వెళ్ళి వెళ్ళాలి. మనమైతే ముందే వెళ్ళిపోయామన్నమాట. మన వెనక డియర్ సర్కిల్ హరిత రిసార్ట్ అయితే ఉంది. డియర్ సర్కిల్ క్రాస్ చేసి మనమైతే ముందుకు వచ్చాము. అలా ఇంకాస్త ముందుకు వెళ్ళాక నంది పార్కింగ్ ఏరియా అని కనిపిస్తుంది చూసారా, అది మన మెయిన్ ట్రెక్కింగ్ స్పాట్ అనమాట. అక్కడికి వెళ్ళి మనం ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేయాలి. అదే వేలో వాటర్ ఫాల్స్ ఇంకా వాచ్ టవర్ ఉన్నాయి. అవి రెండు అయితే మనం చూసేసుకుందాము. ఇది అనంతగిరి నుంచి ఒక 3 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. టైం కూడా ఆల్మోస్ట్ 2:45 అవ్వబోతుంది. మేమైతే ముందే చపాతీ తెచ్చుకున్నాము. అవి తిని స్టార్ట్ అయిపోదామని ఫిక్స్ అయ్యాము. అలా తింటూ ఉంటే పక్కనున్న చెట్లకి వెళ్ళి 2 అడవి పందులు అయితే మనకు కనిపించాయి. ఇంకో విషయం, ఈ పార్కింగ్ ఏరియాలో వెహికల్ పార్క్ చేయడానికి బైక్కి వచ్చేసి 10 రూపీస్, కార్స్కి వచ్చేసి 30 రూపీస్ అనమాట. అలాగే ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ స్టార్ట్ చేయడానికి కూడా ఈచ్ పర్సన్ 20 రూపీస్ అయితే తీసుకుంటారు. ఈ నంది ఏదైతే కనిపిస్తుందో ఇక్కడికి వెళ్ళి మనమైతే ట్రెక్కింగ్ స్టార్ట్ చేయాలి. సో ఇక్కడ ఉన్న దేవికి మనమైతే దండం పెట్టుకొని ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. నేను కన్నగాడైతే మా ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. ఇక్కడికి వెళ్ళి అక్కడ దూరంగా ఒక వాచ్ టవర్ కనిపిస్తుంది కదా, అది మన ట్రెక్కింగ్ ఎండ్ పాయింట్. అక్కడి వరకు వెళ్ళాలి. స్టార్టింగ్లో అయితే ఈ ట్రెక్కింగ్ అయితే అంత ఈజీగా ఏం లేదు. డిఫికల్టీ వచ్చేసి ఈజీ టు మీడియం అనే చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఒక 15 మినిట్స్ వరకు కూడా ఇలానే ట్రెక్ చేయాల్సి ఉంటుంది. ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు నా ఫోన్ అయితే స్లిప్ అయిపోయింది. పవర్ బ్యాంక్ కనెక్ట్ చేస్తుంది కాబట్టి ఆ కేబుల్కి అయితే ఫోన్ ఆగడం జరిగింది. సో ఈ ప్లేస్ అనే కాదు, ఏ ప్లేస్కైనా సరే కొంచెం చెట్లు రాళ్ళు ఉండేటువంటి ప్లేస్కి ట్రెక్కింగ్ చేయడానికైనా విజిటింగ్కైనా వెళ్ళేటప్పుడు షూ అయితే ఖచ్చితంగా వేసుకొని వెళ్ళండి. నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. కాళ్ళకు దెబ్బలు తగిలితే మాత్రం చాలా నొప్పి లేస్తుంది. అలా ఒక కాసేపు ట్రెక్కింగ్ చేశాక మనకు ఈ స్పాట్ అయితే వస్తుంది. ఇదేంటంటారా, ఇది వాటర్ ఫాల్ అనమాట. నీళ్ళు లేక ఇదంతా ఎండిపోయింది. నీళ్ళు ఉన్నప్పుడు ఇదే వాటర్ ఫాల్లో మారుతుందట. చాలా అద్భుతంగా ఉంటుందట. సో ఇక్కడ నీళ్ళు లేవు కాబట్టి మనమైతే ముందుకు స్టార్ట్ అయిపోయాము. ఇక్కడికి వెళ్ళి విజువల్స్ అయితే చాలా స్టన్నింగ్గా ఉన్నాయి. సో ఈ ట్రిప్కి మా కన్నగాన్ని ఎందుకు తీసుకొచ్చానంటే, నేను అరుణాచలం వెళ్ళొచ్చాక ఆ వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు వీడు పక్కనే ఉన్నాడు. అది చూసి బావా నెక్స్ట్ టైం ఎటైనా వెళ్ళేటప్పుడు నన్ను కూడా తీసుకెళ్తావా అని అడిగాడు. సరే తీసుకెళ్తా లేరా అని చెప్పాను. మళ్ళీ నిన్న ట్రెక్కింగ్ ప్లేసెస్ అరౌండ్ హైదరాబాద్ అని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటే చూసి మళ్ళీ రేపటిని వెళ్తే నన్ను తీసుకోపో బావా అని అడిగాడు. సరే తీసుకోపోతాలే కన్నా అని చెప్పేసి ఈరోజైతే మనం వీడిని తీసుకొచ్చాము. ఈ ఏరియా కూడా చాలా వండర్ఫుల్గా ఉంది. కాకపోతే ఇక్కడ క్రౌడ్ చాలామంది అయితే ఉన్నారు. నాకు ఈ స్పాట్ కన్నా అయితే మనం ఇంతకుముందు చేసిన ట్రెక్కింగ్ అయితే చాలా బాగా నచ్చింది. అంటే ఇది తక్కువేం కాదు, ఇది కూడా బాగానే ఉంది. కాకపోతే అదైతే అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. ఇది అందరికి తెలిసిన ప్లేస్, అది ఎవరు కూడా ఎక్స్ప్లోర్ చేయట్లేదు. అది కూడా చాలా బాగుంది.
అలా కాసేపు నడిచాక మనమైతే మొత్తానికి హిల్ టాప్కి అయితే రీచ్ అయిపోయాము. ఇదే ఇందాక నేను మీకు చూపించిన వాచ్ టవర్. ఈ టవర్ మీదికి వెళ్ళి అయితే మనకు వ్యూ చాలా బాగుంటుంది. ఇంకో విషయం, ఈ టవర్ ఎక్కడానికి కూడా 10 రూపీస్ టికెట్. స్టార్టింగ్లో మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ ట్రెక్కింగ్ స్టార్ట్ చేసే ముందు మీరైతే మీ ఓన్ బాటిల్స్ క్యారీ చేయండి. అక్కడ మనకు ప్లాస్టిక్ బాటిల్స్ అయితే ఉంటాయి, కానీ అవి అయితే అలో చేయరనమాట. మాకు అనంతగిరిలోనే ఎక్కువ టైం అయిపోయింది కాబట్టి ఇది ఆన్ ద వేలో నేనైతే వీడియో తీయలేదు. అక్కడికి వెళ్ళి ఇక్కడికైతే ఇంకొక 15 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడ నుంచి మనమైతే కోట్పల్లి వాటర్ రిజర్వాయర్కి అయితే వచ్చేసాము. ఇక్కడనే మనం కయాకింగ్ కూడా చేయొచ్చు. దీని టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ 5:30 వరకే అలో చేస్తారు. సో దానికి తగ్గట్టు ప్లాన్ చేయండి. సో ఇక్కడ ఈ కయాకింగ్, బోటింగ్ లాంటిది ఏమైనా చేయాలంటే ముందుగా ఈ ఫామ్ అయితే ఫిల్ చేయాలి. అదైతే మనం ఫిల్ చేసాము. అది ఫిల్ చేశాక మనకు ఇలాంటి ఒక లైఫ్ జాకెట్ ఇస్తారు. అది వేసుకొని షూ ఇక్కడనే విప్పేయాలి. షూ అలో లేదు. షూ విప్పేసి మనమైతే బోట్ ఎక్కేయాలన్నమాట. సో కన్నగాడైతే ముందు కూర్చున్నాడు, నేనైతే వెనక కూర్చొని వీడియో తీస్తున్నాను. వాడికి రాఫ్ట్ అయితే ఇచ్చారు, దాంతో వాడైతే బాగానే కష్టపడుతున్నాడు. టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 5:15 అవుతుంది. సన్సెట్ టైం అన్నమాట. ఆ సన్ రైజ్ ఈ నీళ్ళ మీద పడి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది చూడడానికి. అలాంటి స్పాట్లో మేమైతే కయాకింగ్ చేస్తున్నాము. అలా మేమైతే ఒక 30 మినిట్స్ కయాకింగ్ అయితే చేసేసాము. మా కన్నగాడు కూడా అలసిపోయాడు. మొత్తానికి ఏ డే వెల్ స్పెంట్. ఇప్పుడు ఇక రిటర్న్ మొత్తం కూడా లైట్స్ అయితే ఉండవు, చీకట్లోనే ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. అండ్ మన బండికి కూడా లైటింగ్ అంత ఎఫెక్టివ్గా ఉండదు కాబట్టి మేమైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. అలా వెళ్ళే ముందు మనం ముందుగా చెప్పుకున్న ఒక వ్యూ పాయింట్ అయితే మిస్ అయ్యాం కదా, దాన్ని కవర్ చేసుకొని వెళ్దామని మేమైతే ఇక్కడికి వచ్చేసాము. ఇది కూడా చాలా బాగుంది చూడడానికి అయితే. కానీ ఇంతకుముందు చూసిన వాటన్నిటికైతే దీన్ని చూసినప్పుడైతే నాకు అంత ఎక్సైట్మెంట్ అయితే రాలేదు. అలా మొత్తానికి మేమైతే సేఫ్గా ఇంటికి అయితే రీచ్ అయిపోయాము. టైం వచ్చేసి 9 అయింది. దట్స్ ఆల్ ఫర్ టుడే. ప్లీజ్ సబ్స్క్రైబ్.